హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 8 మార్క్స్ విత్ ఆన్సర్తో కూడా చెప్పుకున్నాం ఇంపార్టెంట్వి. సో ఇవి 4 మార్క్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు 8 మార్క్స్ వచ్చేసి నేను జస్ట్ క్వశ్చన్స్ చెప్తా, టాప్ 8 క్వశ్చన్స్. సో మీకు ఒకవేళ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 terms of an AP is 210 and the sum of its first 10 terms is 55. Find A and D. ఇక్కడ sum of the first 20 terms అంటే S equal to ఫార్ములా యూజ్ చేయాలి. S equal to n/2 into 2a plus n minus 1d. రెండింటికి యూజ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి A and D కనుక్కోవాలి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ద ఫోర్త్ టర్మ్ ఈజ్ 15 అండ్ ది ఎయిత్ టర్మ్ ఈజ్ 29 అండ్ ఏ అండ్ డి అండ్ S 30. ఇక్కడ ఫోర్త్ టర్మ్ 15 అంటే A ప్లస్ n-1d ఫార్ములా యూజ్ చేసి ఫోర్త్ టర్మ్ అండ్ ఎయిత్ టర్మ్ కనుక్కొని రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి A అండ్ D కనుక్కొని తర్వాత S సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా యూజ్ చేసి S 30 కనుక్కోవాలి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ Sn ఈక్వల్ టు 3n² + 5n ఫైండ్ ది AP. ఫైండ్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ A అండ్ T20. మనము ఇది యూజ్ చేసి ఇక్కడ ఫార్ములా ఉంది, మన ఫార్ములా చెప్పుకున్నాం మొన్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో n/2 ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం చేసి తర్వాత T20 కూడా కనుక్కోవాలి. T20 అంటే T19 + 1 అంటే R = 19 అలా వస్తుంది. సో T20 కనుక్కోవాలి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ ది consecutive terms of an AP is 21 and their product is 231. Find the 3 numbers. ఇక్కడ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా చెప్పుకున్నాం. సమ్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ 21 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 231. ఫైండ్ ది 3 numbers అంటే మనం తీసుకున్న వాటిలో మనం m లెఫ్ట్ సైడ్ m-1 అండ్ రైట్ సైడ్ m+1 చేసాం. సో అలాగా చెయ్యాలి. ఒకవేళ మీకు వీటన్నిటికి ఆన్సర్స్ ఒకవేళ తెలియకపోతే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ T7 = 13 అండ్ T15 = 29 ఫైండ్ A, D అండ్ S20. వర్క్ A + 6D = 13, A + 4D = 29. ఈజీ క్వశ్చన్. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే A అండ్ D వస్తుంది. తర్వాత మనము T7 అంటే A + n-1d ఫార్ములా యూజ్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్స్ వస్తాయి. T15 = 29 చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే A అండ్ D వస్తాయి. అప్పుడు మనము సమ్ ఆఫ్ ది n టైమ్స్ ఫార్ములా యూజ్ చేసి S20 కనుక్కోవాలి. లాస్ట్ వచ్చేసి A, D, S20 మొత్తం ఆన్సర్స్ దేర్ఫోర్ అని పెట్టి ఖచ్చితంగా రాయాలి. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ AP 9, 17, 25 సో ఆన్ ఆర్ నీడెడ్ సో దట్ దిస్ సమ్ ఈజ్ 636. AP అనేది ఇచ్చారు, నీడెడ్ సో దట్ సమ్ ఆఫ్ ఇట్స్ 636. సో ఈ ప్రాబ్లం కూడా రాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో సెవెంత్ క్వశ్చన్ ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆల్ మల్టిప్లైస్ ఆఫ్ 7 between 100 and 500. సో ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఏ సమ్ ఆఫ్ 700 ఈజ్ టు బి పెయిడ్ ఇన్ 14 installments, each installment being 5 more than proceeding on. ఫైండ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ఫస్ట్ టర్మ్ ఏ టర్మ్ అండ్ ఏ ఆర్ సో అని ఏ అండ్ టర్మ్ రెండు కనుక్కోవాలి దీన్ని యూజ్ చేసి. సో మీకు ఈ 8 క్వశ్చన్స్ టాప్ 8 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. వీటిల్లో మీకు
రాకుంటే తెలియకుంటే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.